హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయ్స్. ఈ సమ్మర్ సేల్స్ లో మీరు కానీ గేమింగ్ పీసీ కానీ ఎడిటింగ్ పీసీ కానీ బిల్డ్ చేయాలి అనుకుంటే కనుక ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. నేను నా పర్సనల్ యూసేజ్ కంటే యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేసుకోవడం కోసం నేను ఒక పీసీని అయితే బిల్డ్ చేసుకుంటున్నాను. ఏమేమి ఐటమ్స్ తీసుకుంటున్నాను ఏంటనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. గాయ్స్, ఫస్ట్ మనకి ప్రొసెసర్ లో వచ్చేసరికి i5 12th జనరేషన్ ప్రొసెసర్ అయితే తీసుకుంటున్నాను. నేనైతే నా బడ్జెట్ వైజ్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఇంకొంచెం బడ్జెట్ పెంచుకోగలను అంటే కనుక i7 లో మీకు ప్రైస్ అయితే తగ్గింది. మీకు 27,000 అయితే పడుతుంది i7 ప్రాసెసర్. ఇది 12th జనరేషన్ ప్రాసెసర్. 12th జనరేషన్ ఎందుకు తీసుకుంటున్నాను, 13th జనరేషన్ అలా తీసుకోవచ్చు కదా అంటే కనుక ఏదైతే ప్రైసెస్ అయితే డ్రాప్ అయినాయో ఆ ఐటమ్సే నేను చూస్ చేసుకున్నాను అనమాట. ఇది నార్మల్ టైంలో నేను బిల్డ్ చేసే పీసీ కాన్ఫిగరేషన్ మొత్తం అమౌంట్ లెక్కేసుకుంటే ఒక 20,000 to 30,000 నాకు తగ్గింది అనమాట. ఆ ఐటమ్సే నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు బడ్జెట్ ఎక్కువ అంటే కనుక i7 తీసుకోండి, లేదు బడ్జెట్ కొంచెం తక్కువ ఉంది i5 తీసుకోండి. 12th జనరేషన్ ఈ రెండు ప్రాసెసర్లు అలాగే నేను తీసుకున్న ఐటమ్స్ ప్రతిదీ లింక్ డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి పర్చేస్ చేయాలనుకుంటే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మదర్ బోర్డు మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. ఎందుకంటే పర్ఫార్మెన్స్ అనేది మదర్ బోర్డు బాగుంటే మీకు పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ప్రాసెసర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కానీ మదర్ బోర్డు లో మనకి 9,000కి 10,000కి వచ్చే మదర్ బోర్డులు కూడా ఉన్నాయన్నమాట. అవి హై అండ్ ఎడిటింగ్ కి అలాంటి వాటికి పనిచేయదు. మనం తర్వాత అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నా ఎక్కువ ర్యామ్ స్లాట్స్ యూస్ చేసినా ఎక్కువ 2 గ్రాఫిక్ కార్డ్స్ యూస్ చేసినా మదర్ బోర్డ్ సపోర్ట్ ఉంటే మీకు పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది అనమాట. నేను తీసుకున్న మదర్ బోర్డ్ వచ్చేసరికి Gigabyte ATX మదర్ బోర్డ్ అనమాట. 12th 13th జనరేషన్ సపోర్ట్ చేస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 21,847 రూపీస్ అయితే పడుతుంది. సేల్స్ కాకుండా ఉన్నప్పుడు 25,000 దాకా ఉంది. ఇప్పుడైతే 21,000 అయితే పడుతుంది అనమాట. ఇది Gigabyte లో మంచి మదర్ బోర్డు. మీకు తక్కువలో కూడా అయిపోతుంది. ఆ మదర్ బోర్డ్ అయితే నేను రికమెండ్ చేయను. మీకు ఇదైతే i7 వేసుకున్నా సరిపోతుంది అనమాట. నేను ప్రాసెసర్ తర్వాత అప్గ్రేడ్ చేసుకుంటాను అమౌంట్ చూసుకొని. ఈ మదర్ బోర్డ్ తర్వాత నేను ర్యామ్ వచ్చేసరికి కర్సర్ వెంజన్స్ ర్యామ్ 16GB 5200 MHz ఉన్న ర్యామ్ అయితే తీసుకుంటున్నాను అనమాట. నార్మల్గా అయితే 7,000 ఆ రేంజ్లో ఉండేది ప్రైస్ వచ్చేసరికి. ఇది వచ్చేసరికి 4,400 అయితే పడింది అనమాట. ఇవి తర్వాత అప్గ్రేడ్ చేసుకోవచ్చు. 16GB కాబట్టి ఇంకో 16GB నేను యాడ్ చేసుకుంటాను తర్వాత. నా బడ్జెట్ బట్టి నేను చూస్ చేసుకున్నాను అనమాట. మీకు RGB లైట్స్తో వచ్చే ర్యామ్ స్టిక్స్ కూడా ఉంటాయి అనమాట. అవి ఇంకా కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంది. ఈ సేల్స్లో ఇది 50% ఆఫ్ ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి SSD శాంసంగ్ 980 SSD అయితే ఇది వచ్చేసరికి స్పీడ్ బాగుంటుంది. అలాగే శాంసంగ్లో చూడక్కర్లేదు, SSDస్ వచ్చేసరికి నెంబర్ 1గా ఉంటాయి అనమాట. నేను ఆల్రెడీ నా ల్యాప్టాప్లో కూడా ఇలాంటి SSD యూస్ చేస్తున్నాను, అంటే శాంసంగ్ SSD యూస్ చేస్తున్నాను. దీని ప్రైస్ వచ్చేసరికి 5,500 అయితే పడుతుంది ప్రజెంట్ నేను వీడియో రికార్డ్ చేసే టైంకి. ఈ ప్రైస్ అయితే ఈ సేల్స్లో మారుతూ ఉంటాయి. మీకు ఏది బెటర్గా ఉంటే కనుక అది యాడ్ చేసుకోండి. ఫ్లిప్కార్ట్లో కూడా కంపేర్ చేసుకోండి. ఒక్కొక్కసారి ఫ్లిప్కార్ట్లో దీనికన్నా తక్కువ ప్రైస్కి అయితే వస్తున్నాయి అనమాట. నేను లింక్స్ ఇస్తాను, చూసుకోండి. మీకు ఏది తక్కువ పడుతుంది అనే దాన్ని బట్టి చూస్ చేసుకోండి. ఈ మోడల్స్ అయితే తీసుకోండి మీకు కావాలంటే కనుక. నెక్స్ట్ వచ్చేసరికి గ్రాఫిక్ కార్డు నేను జొటాక్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రైస్ అయితే Gigabyte కూడా సేమ్ ప్రైస్లో వచ్చింది కాబట్టి నేను ఇదైతే రికమెండ్ చేస్తున్నాను జొటాక్ కన్నా. మీకు Gigabyte వచ్చేసరికి ఇది 3060 RTX గ్రాఫిక్ కార్డ్ అనమాట. బెస్ట్ గ్రాఫిక్ కార్డ్ ఇది. మీకు ప్రైస్ వచ్చేసరికి 26,000 అయితే పడుతుంది. మీకు ఈ ప్రైస్ రేంజ్లో బీస్ట్ అని చెప్పచ్చు. మీకు ఎలాంటి హెవీ గేమ్స్ వేసినా సరే ఇది హ్యాండిల్ చేయగలదు. మంచి గ్రాఫిక్ కార్డు. పవర్ కన్జంప్షన్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. గాయ్స్, ఈ గ్రాఫిక్ కార్డ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెసర్ కూలింగ్ చేయడానికి లిక్విడ్ కూలర్. ఇది వచ్చేసరికి యాంట్ బ్రాండ్ నుంచి నేనైతే ఇదైతే చూస్ చేసుకున్నాను. మీరు ఏ లిక్విడ్ కూలర్ తీసుకున్నా మీకు ఆ సాకెట్కి సపోర్ట్ చేస్తుందా లేదో చూసుకోండి. మనకి ఇది 1700 సాకెట్ అనమాట నాది ప్రాసెసర్. సో 12th జనరేషన్కి సపోర్టే కాబట్టి నేను ఏదైతే చూస్ చేసుకున్నానో లిక్విడ్ కూలర్స్లో ఇదే బెస్ట్ అనమాట. బెస్ట్ అంటే మీకు ఇంతకన్నా ప్రైస్ ఎక్కువలో ఉన్నాయి. బడ్జెట్లో ఇది బెస్ట్ అనిపించింది నాకు. 4,463 రూపీస్ అయితే పడింది అనమాట. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీకు RGB ఫ్యాన్స్తో 2 ఫ్యాన్స్ వస్తాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి పవర్ సప్లై. వీటన్నిటికీ మనకి పవర్ ఇవ్వాలి కాబట్టి Gigabyte నుంచి 650 పవర్ సప్లై అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసరికి పవర్ వచ్చేసరికి కాన్స్టెంట్ పవర్ అయితే ఇస్తుంది అనమాట. కొంచెం లోడ్ వేసినా సరే మనకి సరిపోతుంది. 3060 గ్రాఫిక్ కార్డ్ కానీ i5 ప్రాసెసర్ కానీ i7 ప్రాసెసర్ కానీ ఆ మదర్ బోర్డుకి కానీ పవర్ కావాల్సిందంతా మనకి పవర్ సప్లైలో అయితే సరిపోతుంది అనమాట. 650 కాదు, మీకు ఇంకా అప్గ్రేడ్ చేసుకోవాలంటే 850 కూడా తీసుకోవచ్చు అనమాట. ఇదైతే సరిపోతుంది. మీకు బడ్జెట్లో వస్తుంది కూడా. మీకు 4,800 అయితే పడుతుంది మనకి SMBS ఒకటే. అలాగే నెక్స్ట్ వీటిలన్నింటినీ అసెంబుల్ చేయడానికి యాంట్ ఈ స్పోర్ట్స్ నుంచి గేమింగ్ క్యాబినెట్ అయితే తీసుకున్నాను అనమాట. మీకు ఫ్రంట్ వచ్చేసరికి 3 RGB ఫ్యాన్లు అయితే వస్తాయి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఒక ఫ్యాన్. మొత్తం టోటల్గా 4 ఫ్యాన్స్ అయితే వస్తాయి దీంట్లో.
పైన చూపించేది లిక్విడ్ కూలర్, దాని ఫ్యాన్స్ పైన వస్తాయి అనమాట. ఇది వచ్చేసరికి గ్లాస్ టైప్ మెటీరియల్ వస్తుంది, మొత్తం ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి చూడటానికి లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను రివ్యూస్లో కూడా చూశాను అనమాట, అంటే మీకు ఫొటోస్ పెడతారు కదా కింద. సో క్యాబినెట్ అయితే నాకైతే బాగా నచ్చింది. ఈ క్యాబినెట్ అయితే చూస్ చేసుకున్నాను. అండ్ బడ్జెట్లో ఉంది, మీకు వేరే వాటితో కంపేర్ చేస్తే ఈ లుక్తో వేరే అయితే ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. మనకి ఇక్కడ చూడండి 8,000, 4,000, 6,000 అలా ఉన్నాయన్నమాట. సో నాకు ఇదైతే బడ్జెట్లో 3,400 ప్రైస్ రేంజ్లో. సో ఓవరాల్గా అది నేను తీసుకున్న గ్రాఫిక్ కార్డ్ చెప్తాను. జొటాక్ మీకు ఈ గ్రాఫిక్ కార్డు నేను ఆల్రెడీ బుక్ చేశాను కాబట్టి నేనైతే క్యాన్సిల్ చేయట్లేదు. సో మొత్తం అన్నీ కలిపి కార్డు మీద బుక్ చేశాను. క్యాన్సిల్ చేస్తే అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, మళ్ళీ ప్రైస్ అయితే చాలా మారినాయి. సో నేనైతే ఇదే తీసుకుంటున్నాను. దీనికి వెబ్సైట్లోకి వెళ్ళి మళ్ళీ రిజిస్టర్ చేసుకుంటే మనకి ఇంకా వారంటీ, ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ 12 GB గ్రాఫిక్ కార్డ్, ఇది డబల్ ఫ్యాన్స్తో అయితే వస్తుంది. పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉంటుంది. మీకు గిగాబైట్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం తగ్గచ్చు. చిప్ సెట్ ఓకే, కానీ బ్రాండ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది గ్రాఫిక్స్లో. గైస్ ఓవరాల్గా నా పీసీ అయితే ఇది. నేను వీటి లింక్స్ అలాగే టోటల్ ప్రైస్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు చూస్ చేసుకోవాలనుకుంటే మీకు ఇది బెస్ట్ గేమింగ్ అలాగే వీడియో ఎడిటింగ్ పీసీ అవుతుందన్నమాట. అంటే బడ్జెట్లో ఒక 1 lakh లోపు. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటి అన్బాక్సింగ్స్ అలాగే ఒక పీసీ బిల్డ్ చేసే విధానాన్ని కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.